Hi everyone, welcome back to the Power BI online workshop module 5 unit 4. ఈ వీడియోలో మనము మన రిపోర్ట్కి కస్టమ్ థీమ్ ఎలా అప్లై చేయొచ్చు అనేది తెలుసుకోబోతున్నాము. In our scenario, the marketing department provides standard color themes to be used across reports. We can use the report theme features in Power BI by uploading a theme. The report theme requires a JSON file where the data colors, background, foreground and a table of assigned colors are defined. The JSON file can be used across all the reports. Make sure you are using the file titled My First Power BI Model you have been working in the previous unit. Apply a custom report theme. From the ribbon, select the View tab and choose the drop down within the theme menu. Then select the Browse the themes. సో ఆల్రెడీ ఇది మనం చూసాం లాస్ట్ వీడియోలో. ఇక్కడ వ్యూ ఆప్షన్ ఉంది, ఈ వ్యూ ఆప్షన్లలో ఇక్కడ థీమ్ ఆప్షన్ ఉంది. ఇందులో మనకి బ్రౌజ్ సంబంధించిన ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేయగానే ఆప్షన్స్ వస్తాయి. ఇందులో బ్రౌజ్ ఫర్ థీమ్ ఇక్కడ ఉంటుంది చూడండి. బ్రౌజ్ ఫర్ థీమ్ సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఓకే, దెన్ సెలెక్ట్ ది బ్రౌజ్ ఫర్ థీమ్. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత a file browser dialog box open, navigate to the data folder, then the theme folder, DID data theme. Select the DID theme to file and then choose open. సో ఆల్రెడీ మనము ఫైల్ ఓపెన్ ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాం కదండి స్టడీ పర్పస్ కోసం అని చెప్పి. ఆ ఫోల్డర్లో డిఐడిలో సో డాటా అనే ఫోల్డర్లో థీమ్ సంబంధించిన ఫోల్డర్ ఉంది. ఇందులో డిఐడి థీమ్ 2 ఉంది. దీన్ని ఓపెన్ చేయమన్నారు. సో ఓపెన్ చేసాము. ఓపెన్ చేయగానే మనకి థీమ్ అనేది అప్లై అయింది. ఏది యువర్ కస్టమ్ రిపోర్ట్ థీమ్ ఈజ్ రెడీ టు యూజ్. సో గాట్ ఇట్. సో ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్ అయితే వచ్చి చూడండి. ఓపెన్ చేసిన తర్వాత హియర్ యూ కెన్ సేవ్ అండ్ యాడ్ యువర్ కస్టమ్ థీమ్. వన్స్ ది థీమ్ ఈజ్ ఇంపోర్టెడ్ ఏ సక్సెస్ డైలాగ్ బాక్స్ ఓపెన్, సెలెక్ట్ గాట్ ఇట్. సో గాట్ ఇట్ అని క్లిక్ చేయమని సెలెక్ట్ చేయమని చెప్తున్నారు. సో సెలెక్ట్ గాట్ ఇట్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఫైల్ సక్సెస్ఫుల్ యాడెడ్. మనకి నోటీస్ కలర్స్ ఆన్ ద విజువల్స్ ఆర్ అప్డేటెడ్. యువర్ రిపోర్ట్ షుడ్ లుక్ లైక్ ది ఫిగర్ బిలో. దిస్ థీమ్ లుక్స్ గుడ్ నౌ. మోస్ట్ ఆఫ్ ద విజువల్స్ ఆర్ బ్లూ అండ్ సో లెట్స్ యాడ్ సమ్ కాంట్రాస్ట్. సో ఇప్పుడు మనకి ఈ విధంగా ఇంతకుముందు మనకి థీమ్ వచ్చేసి టెంపరేచర్ కలర్లో కనిపించింది. ఇప్పుడు మొత్తం కూడా బ్లూ కలర్లో ఉంది. ఇంకా అడిషనల్గా మనకి ఫ్యూచర్స్ అడిగమంటున్నారు. అయితే ఇప్పుడు మనకి ఈ స్క్రీన్లో కనిపిస్తున్నట్టు మన విజువల్స్ని మనం అప్డేట్ చేసుకుందామండి. సో ఈ విజువల్స్లో మ్యాట్రిక్స్ వచ్చేసి మనకి పొజిషన్ చేంజ్ చేశారు. సో దీని ప్రకారం మనం మన ఒక ఇమేజెస్లో కూడా అప్డేట్ చేద్దాము. విజువల్స్ కాన్వాస్లో మన కాన్వాస్లో కూడా విజువల్స్ అప్డేట్ చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ మ్యాట్రిక్స్ టేబుల్, దెన్ మనకి స్లైసర్కి సంబంధించిన థీము, దాని తర్వాత గేజ్కి సంబంధించింది. ఓకే, గేజ్కి సంబంధించిన తర్వాత సమ్ ఆఫ్ రెవెన్యూ పర్సనల్ గ్రోత్. ఇది ఇటు సైడ్ వచ్చింది, ఇది ఇటు సైడ్ వచ్చింది. మనము పొజిషన్ కూడా డ్రాగ్ చేసుకోవచ్చు అని చూపించడం కోసమే ఇప్పుడు ఇట్లా నేను పొజిషన్ చేంజ్ చేస్తున్నాను. విజువలైజేషన్ పొజిషన్స్ని ఇప్పుడు ఈ ఇమేజ్లో చూపించిన విధంగా. సో లోగో తర్వాత లోగోకి సంబంధించి స్పేస్ ఇచ్చారు. ఇది కొంచెం తగ్గిస్తున్నా నేను. గేజ్కి సంబంధించింది గేజ్ అండ్ సో వ్యాన్ నర్సరీ లిమిటెడ్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఓకే ఇప్పుడు మనకి ఈ స్క్రీన్లో చూపించిన విధంగా మనకి రిపోర్ట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి. దెన్ అదర్ ఫార్మాటింగ్ ఆప్షన్స్. సో కస్టమ్ థీమ్ అప్లై చేసాము. కస్టమ్ థీమ్ అప్లై చేసిన తర్వాత అదర్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఎలా అప్లై చేయాలనేది చూద్దాము. సెలెక్ట్ ది గేజ్ విజువల్స్.
ఫస్ట్ గేజ్ విజువల్ సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఓకే, ఇది గేజ్ విజువల్స్. దెన్ ఫ్రమ్ ద విజువలైజేషన్ పెన్ సెలెక్ట్ ఫార్మాట్ విజువల్ ట్యాబ్. ఓకే, ఫార్మాట్ విజువల్ ట్యాబ్ ఇదండి, సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఎక్స్పాండ్ ద కలర్ సెక్షన్. ఎక్స్పాండ్ ద కలర్ సెక్షన్ అంటే ఇక్కడ ఉందండి, ఎక్స్పాండ్ చేశాను. మనకి ఈ కలర్ ఎక్స్పాండ్ చేసిన తర్వాత సెలెక్ట్ ది డ్రాప్ డౌన్ మెనూ బిలో టార్గెట్ కలర్. నోటీస్ ద కలర్ ప్యాలెట్ ఈజ్ డిఫరెంట్ నౌ. సో మనకి ఇక్కడ టార్గెట్ కలర్ ఉందా, ఇక్కడ మనకి ఇట్లా ఈ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకోగానే ఇట్లా మన కలర్ ప్యాలెట్స్ ఉంటాయి. ఇందులో ఇక్కడ బ్లాక్ సెక్షన్ సెలెక్ట్ ద బ్లాక్ కలర్. నోటీస్ ద కలర్ ప్యాలెట్ ఈజ్ డిఫరెంట్ నౌ. సెలెక్ట్ ది కలర్ బ్లాక్. నోటీస్ ద సబ్టిల్ చేంజ్ టు ద టార్గెట్ లైన్ ఇన్ ద విజువల్స్. సో ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్లాక్ లైన్గా చేంజ్ చేస్తే మనకి ఈడ డిఫరెన్స్ వచ్చింది. అబ్జర్వ్ చేశారని అనుకుంటున్నాను మీరు. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు మళ్ళీ నేను బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒక్కసారి కరెక్ట్ గేజ్ని అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ బ్లాక్ కలర్ అప్లై చేయగానే మనకి ఇక్కడ కొంచెం కలర్ టార్గెట్కి సంబంధించిన కలర్ చేంజ్ అయింది. కొలాప్స్ ద కలర్ సెక్షన్. కొలాప్స్ ద అంటే మనం క్లోజ్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు ఎక్స్పెండ్ చేసినాం కాబట్టి కొలాప్స్ చేసేసాను. నెక్స్ట్ 7th పాయింట్ వచ్చేసి ఇన్ ద విజువలైజేషన్ పెయిన్ అండర్ ద ఫార్మాట్ విజువల్ ట్యాబ్ ఎక్స్పాండ్ ద డాటా లేబుల్ సెక్షన్. సో మళ్ళీ ఫార్మాట్ విజువల్ ట్యాబ్లో ఎక్స్పాండ్ ద డాటా లేబుల్ సెక్షన్. డాటా లేబుల్ సెక్షన్ అంటే ఇక్కడ ఉందండి, ఇది ఎక్స్పాండ్ చేయమన్నారు. ఓకే, నెక్స్ట్ దెన్ ఎక్స్పాండ్ ది వాల్యూ సెక్షన్ అండ్ చేంజ్ ద ఫాంట్ సైజ్ టు 10. సో మనకి ఇక్కడ వాల్యూ సెక్షన్లో బై డిఫాల్ట్గా 12 ఉంది, దీన్ని 10కి చేంజ్ చేసుకోమంటున్నారు. ఓకే, ఇక్కడ మనం 10 చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఫాంట్ అనేది తగ్గించి చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వైల్ స్టిల్ ఇన్ ద విజువలైజేషన్ పెన్ ఎక్స్పాండ్ ద టార్గెట్ లేబుల్ సెక్షన్ అండ్ ద ఫార్మాట్ విజువల్ టేబుల్. మళ్ళీ ఒక ఇదే విజువలైజేషన్ టేబుల్లో ఉంటేనే మనని టార్గెట్కి సంబంధించిన దాన్ని టార్గెట్ లేబుల్ కూడా ఎక్స్పాండ్ చేయమన్నారు. టార్గెట్ లేబుల్ ఎక్స్పాండ్ చేసిన తర్వాత మళ్ళీ ఫార్మాట్ విజువల్ టేబుల్లో చేంజ్ ద ఫాంట్ వచ్చేసి ఫాంట్ సైజ్ వచ్చేసి టార్గెట్ లేబుల్ కూడా టార్గెట్ లేబుల్స్ ఫాంట్ సైజ్ కూడా మళ్ళీ మనం తగ్గించుకోమన్నారు. ఇక్కడ చేంజెస్ వస్తుంది చూడండి. టార్గెట్ లేబుల్ అంటే ఇది. సో సైజ్ 10కి చేంజ్ చేసాము, అంటే ఫాంట్ సైజ్ కూడా డిక్రీజ్ చేసుకోవచ్చు. దెన్ సెలెక్ట్ ద మ్యాట్రిక్స్ విజువల్స్. ఇప్పుడు మ్యాట్రిక్స్ విజువల్స్ సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఓకే, మ్యాట్రిక్స్ విజువల్స్ చేంజ్ చేసుకున్నాను అండ్ నేను ఫైల్ కూడా సేవ్ చేస్తున్నాను. యూజింగ్ ద యారో విత్ ఇన్ ద విజువల్ హెడర్ డ్రిల్ అప్ టు ద సెగ్మెంట్ లెవెల్. డ్రిల్ అప్ టు ద సెగ్మెంట్ లెవెల్ అంటున్నారు. మ్యాట్రిక్స్ విజువల్స్లో సెగ్మెంట్ లెవెల్. ఇప్పుడు మనం సెగ్మెంట్ లెవెల్కి వచ్చాము. సెగ్మెంట్ లెవెల్లో కొంచెం నేను సైజ్ తగ్గిస్తానండి. సెలెక్ట్ ది సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీ అండ్ స్టేట్ విజువల్స్. సో సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీ అండ్ స్టేట్ విజువల్స్ ఇది సెలెక్ట్ చేశాను. ఇందులోకి వచ్చిన తర్వాత యూజింగ్ ది యారో విత్ ఇన్ ది విజువల్ హెడర్ డ్రిల్ అప్ టు ద కంట్రీ లెవెల్. ఇక్కడ కూడా మళ్ళీ డ్రిల్ అప్ చేయమంటున్నారు కంట్రీ లెవెల్కి. ఓకే, కంట్రీ లెవెల్కి వచ్చేసాను. నెక్స్ట్ వైల్ ది సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీ విజువల్ ఈజ్ స్టిల్ సెలెక్టెడ్. While the sum of revenue by country visual is still selected in the visualization pane, select the format visual tab. ఓకే, ఇది సెలెక్ట్ అయి ఉంటే స్టిల్ సెలెక్ట్ అయి ఉంటే విజువలైజేషన్ పెయిన్లో ఫార్మాట్ విజువల్ సెలెక్ట్ చేయమన్నారు. ఆల్రెడీ ఫార్మాట్ విజువల్ సెలెక్ట్ అయి ఉందండి. ఎక్స్పాండ్ ద కాలమ్ సెక్షన్ దెన్ కలర్ సెక్షన్. ఇందులో మనకి కాలమ్ సెక్షన్ ఉంటుంది. సో ఈ కాలమ్ సెక్షన్ ఇక్కడ ఉంది చూడండి. ఎక్స్పాండ్ ద కాలమ్ సెక్షన్ అంటున్నారు. ఓకే, కాలమ్ సెక్షన్ ఎక్స్పాండ్ చేశాను. ఇందులో కలర్ సెక్షన్ ఉంటుందట మళ్ళీ. సో ఇక్కడ కలర్ సెక్షన్ ఉంది, దీన్ని మనం డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూజింగ్ ది డ్రాప్ డౌన్ మెనూ సెలెక్ట్ ది లైట్ షేడ్ ఆఫ్ గ్రే యాజ్ ది డిఫాల్ట్ కలర్. సో ఇందులో మనల్ని లైట్ షేడ్కి సంబంధించిన కలర్ని డిఫాల్ట్ కలర్ సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఇక ఇది మనకి వైట్ ఉంది, ఇక్కడ లైటర్ ఉంది గ్రే కలరు, ఇది ఇంకా లైటరు, ఇది లైటరు. సో మనకి లైటర్ సంబంధించింది గ్రే కలర్ ఏ కలర్లో ఉంటుంది, డీప్. సో ఇది లైటర్గా సెలెక్ట్ చేసుకున్నానండి. సో ఇది కాదు, కొంచెం కలర్ వీక్నెస్ అండ్
ఓకే, ఇది సేమ్ అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి కలర్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి 18th పాయింట్ వచ్చేసి చెక్ ద సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీ విజువల్స్ ఈ స్టిల్ సెలెక్టెడ్. ఓకే, సెలెక్ట్ అయి ఉంది. ఇన్ ద విజువలైజేషన్ పెయిన్ అండర్ ద ఫార్మాట్ విజువల్ ట్యాబ్ టర్న్ ఆన్ ద డాటా లేబుల్. సో ఇక్కడ విజువలైజేషన్ పెయిన్లో విజువలైజేషన్ టేబుల్ టర్న్ ఆన్ ద డాటా లేబుల్స్. ఇది డాటా లేబుల్ ఇక్కడ ఆన్ చేయమని చెప్తున్నారు. వన్స్ డాటా లేబుల్ ఆన్ చేయగానే మనకి లేబుల్ సంబంధించింది ప్రతి ఒక్క బార్ మీద వాటికి సంబంధించిన వాల్యూ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. దెన్ డాటా లేబుల్ సంబంధించి చేంజ్ ద డిస్ప్లే యూనిట్ టు మిలియన్స్. సో మనకి మిలియన్స్ చేంజ్ చేయమని చెప్పడం జరుగుతుంది. చేంజ్ ద డిస్ప్లే యూనిట్ టు మిలియన్స్. డిస్ప్లే యూనిట్ టు మిలియన్స్ అంటే మనకి డాటా లేబుల్స్లోనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చేంజ్ ద డిస్ప్లే యూనిట్ టు మిలియన్స్. ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూస్ మిలియన్స్లో కన్వర్ట్ అయ్యాయన్నమాట. Notice there are many formatting options. For example, a visual title can be changed and formatted, or you can add a border or background to the visual. Feel free to explore other options. Let's move to the another visuals. Select the sum of revenue and percentage growth by year visual. 22 వచ్చేసి ఈ విజువల్ సెలెక్ట్ చేసుకోమంటుందండి. ఓకే, ఈ విజువల్ సెలెక్ట్ చేసుకున్నాను. Next, you may need to move or resize the visual to see all the information that will be needed in the next step. ఓకే, మనము రీసైజ్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. ఓకే, యాజ్ అవర్ విష్, మనకు అనుగుణంగా ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సెలెక్ట్ ద సమ్ ఆఫ్ రెవెన్యూ అండ్ పర్సనల్ గ్రోత్ బై ఇయర్. ఓకే, సెలెక్ట్ చేశాను. సిన్స్ దెర్ ఈస్ నో రెవెన్యూ వాల్యూ ఇన్ ద ఇయర్ 2022. ఓకే, ఇక్కడ ఇయర్ 2020లో మనకు రెవెన్యూ వాల్యూ లేదని చెప్తున్నారు. ఎస్, ఇక్కడ అబ్జర్వ్ చేసాము, ఇయర్ రెవెన్యూ వాల్యూ లేదు. రైట్ క్లిక్ ఆన్ ద లైన్ అబౌట్ 2022 అండ్ సెలెక్ట్ ద ఎక్స్క్లూడ్. ఇక్కడ ఈ 2022 దాని మీద రైట్ క్లిక్ ఎంట్రీ చేయమన్నారు. చేసిన తర్వాత మనకి సో ఎక్స్పాండ్ టు నెక్స్ట్ లెవెల్ అనే ఆప్షన్ ఉంది, ఎక్స్క్లూడ్ ఆప్షన్ ఉందా. రైట్ క్లిక్ ఆన్ ద లైన్ అబౌవ్ 2022 అండ్ సెలెక్ట్ ఎక్స్క్లూడ్. ఓకే, ఈ లైన్ మీద ఎగ్జాక్ట్గా లైన్ మీదనే రైట్ క్లిక్ ఏమన్నారు. ఓకే, ఎక్స్క్లూడ్ అని చెప్పి ఇక్కడ ఎక్స్క్లూడ్ చేయమని చెప్తున్నారు. ఓకే, ఎక్స్క్లూడ్ చేస్తే మనకి ఈ విధంగా విజువలైజేషన్ చార్ట్ చేంజ్ అయిందండి. నెక్స్ట్, ఫ్రమ్ ద విజువల్ పెయిన్ సెలెక్ట్ ద ఫార్మాట్ విజువల్ ట్యాబ్, ఎక్స్పాండ్ ద కాలమ్ సెక్షన్, ఎక్స్పాండ్ ద కలర్ సెక్షన్, సెలెక్ట్ ద లైట్ షేడ్ గ్రే యాజ్ ద డిఫాల్ట్ కలర్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయమంటున్నారు, సేమ్ మళ్ళీ మనము ఫార్మాట్ విజువల్కి వెళ్ళాలి. ఇందులో కాలం సంబంధించి రెడీ చేసుకోవాలి. ఇందులో కలర్ సంబంధించి ఎక్స్పాండ్ చేయాలి. కలర్ సంబంధించిన దాంట్లో లైట్ గ్రే, లైట్ కలర్, సో ఈ విధంగా మనం గ్రే కలర్ అంటే నాకు కొంచెం కలర్ డిఫికల్ట్ గ్రే 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 గ్రే. ఇక్కడ వైట్ డార్కరు, డార్కర్ లైటర్,
సరే అండి, ఏదో ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను డిఫరెన్స్ తెలియడం కోసం అని చెప్పి. ఓకే, గ్రే కలర్ సెలెక్ట్ చేసాము, వైట్ గ్రేలో. నెక్స్ట్ వచ్చేసి చెక్ దట్ ద సమ్ ఆఫ్ రెవెన్యూ అండ్ పర్సంటేజ్ గ్రోత్ విజువల్ స్టిల్ సెలెక్టెడ్. ఓకే, సెలెక్ట్ చేసే ఉంది. ఇన్ ద విజువలైజేషన్ పెయిన్ అండర్ ద ఫార్మాట్ విజువల్ ట్యాబ్ ఎక్స్పాండ్ ద లైన్ సెక్షన్. ఇన్ ద విజువలైజేషన్ పెయిన్ అండ్ ఫార్మాట్ విజువల్ ట్యాబ్ ఎక్స్పాండ్ ద లైన్ సెక్షన్. ఫార్మాట్ విజువల్లో లైన్ సెక్షన్ ఎక్కడ ఉంది చూడాలి మనము. ఇది లైన్ సెక్షన్. ఈ లైన్స్లో ఎక్స్పాండ్ ద కలర్ సెక్షన్. మళ్ళీ లైన్ సెక్షన్లో కూడా కలర్ సెక్షన్ ఉంది, ఎక్స్పాండ్ చేయమంటున్నారు. ఓకే, ఎక్స్పాండ్ చేసాము. ఇందులో సెట్ ద పర్సంటేజ్ గ్రోత్ కలర్ టు బ్లాక్ అట. సో పర్సంటేజ్ గ్రోత్ కలర్ వచ్చేసి లైన్ సెక్షన్లో బ్లాక్ సెలెక్ట్ చేసుకోమన్నారు. ఓకే, ఇది ఈ లైన్కి సంబంధించింది. గ్రోత్ కలర్ బ్లాక్గా చేంజ్ అయింది. ఓకే, సెట్ ద పర్సనల్ గ్రోత్ కలర్ బ్లాక్. ఓకే, చేంజ్ అయింది. యాజ్ గా మనకి ఇక్కడ స్క్రీన్లో చూపించినట్టు చూపించింది. నౌ లెట్స్ యాడ్ ఏ రిపోర్ట్ టైటిల్. సో రిపోర్ట్ టైటిల్ యాడ్ చేయమంటున్నారు. ఫ్రమ్ ద రిబ్బన్ సెలెక్ట్ ద హోమ్ ట్యాబ్ అండ్ దెన్ చూస్ టెక్స్ట్ బాక్స్ అండర్ ద ఇన్సెట్. నోటీస్ టెక్స్ట్ బాక్స్ యూజువల్ ఈజ్ యాడెడ్. సో ఫ్రమ్ ద రిబ్బన్, ఎస్, హోమ్ ట్యాబ్, దెన్ ఇన్సెట్ టెక్స్ట్ బాక్స్. ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఉంది చూడండి, ఇది టెక్స్ట్ బాక్స్ యాడ్ చేయమన్నారు. యాడ్ చేయగానే మనకి ఇట్లా ఒక టెక్స్ట్ బాక్స్ విజువల్ అనేది యాడ్ అయింది. నెక్స్ట్ విజువల్ యాడ్ అయిన తర్వాత రీసైజ్ అండ్ మూవ్ ద విజువల్ యాజ్ నీడెడ్. సో మనకి ఎక్కడ వరకు అవసరం ఉంటుందో అట్లా మనము రీసైజ్ చేయమని చెప్తున్నారు. ఎంత అవసరం ఉంటుందో అంత రీసైజ్ చేసుకోవాలి. రీసైజ్ చేసిన తర్వాత ఈ మ్యానుఫ్యాక్చరర్ అనాలిసిస్ ఇన్ ద టెక్స్ట్ బాక్స్. మ్యానుఫ్యాక్చర్ అనాలిసిస్ అనేది టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేయమని చెప్తున్నారు. ఓకే, మనకి ఆ బాక్స్ కూడా కనిపించాలి కాబట్టి మ్యానుఫ్యాక్చరర్ అనాలిసిస్. ఓకే, మ్యానుఫ్యాక్చర్ అనాలిసిస్ మనం టైప్ చేసాము. హైలైట్ మ్యానుఫ్యాక్చర్ అనాలిసిస్ టు ఫార్మాట్ ద టెక్స్ట్. సో ఈ మ్యానుఫ్యాక్చర్ అనాలిసిస్ని హైలైట్ చేయమంటున్నారు. చేసాము. చేసిన తర్వాత సెలెక్ట్ ద సోగో బోల్డ్ యాజ్ ఎ ఫాంట్. ఫాంట్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, సోగో బోల్డ్ యూఐ ఉంది చూసారా, ఇక్కడ ఇది సోగో బోల్డ్. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ 32 యాజ్ ఎ ఫాంట్ సైజ్. 32 వచ్చేసి ఇక్కడ ఉంటుంది, ఫాంట్ సైజ్ వస్తే 32 అండి. ఓకే, 32. నెక్స్ట్ రీసైజ్ ద టెక్స్ట్ బాక్స్ యాజ్ నీడెడ్. సో రీసైజ్ ద టెక్స్ట్ బాక్స్ యాజ్ నీడెడ్ అంటే ఇప్పుడు మనకి ఎంత అవసరం అనుకుంటామో అంత అవసరం, ఎగ్జాక్ట్గా టెక్స్ట్ బాక్స్ రీసైజ్ చేసాము. ఓకే, రీసైజ్ ద టెక్స్ట్ బాక్స్ యాజ్ నీడెడ్. 38 అయిపోయింది. 39 వచ్చేసి ఫ్రమ్ ద రిబ్బన్ సెలెక్ట్ ద విజువల్ వ్యూ ట్యాబ్. ఫ్రమ్ ద రిబ్బన్ సెలెక్ట్ ద వ్యూ ట్యాబ్. వ్యూ ట్యాబ్ సెలెక్ట్ చేశాను. ఇన్ ద పేజ్ ఆప్షన్ సెలెక్ట్, ఇన్ ద పేజ్ ఆప్షన్స్ select the check boxes next to grid lines and snap to grid. This help with align the visuals. సో ఇక్కడ మనకి వ్యూలో పేజ్ ఆప్షన్ ఇక్కడ ఉందండి. ఈ పేజ్ ఆప్షన్స్లలో చెక్ బాక్స్ గ్రిడ్ లైన్ ఒకటి, స్నాప్ టు గ్రిడ్ ఒకటి సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సెలెక్ట్ చేసుకున్నాను. సో దీనివల్ల మనకి గ్రిడ్ లైన్స్ అనేది కనిపిస్తుంది, స్నాప్ టు గ్రిడ్ ఉంటుంది అది. సో బిఫోర్ చూద్దాం ఒకసారి. బిఫోర్ సెలెక్ట్ చేయము. సో ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాం గ్రిడ్ లైన్ సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ చూడండి, తర్వాత స్నాప్ టు గ్రిడ్, ఈ రెండు కూడా సెలెక్ట్ చేసాము. దిస్ హెల్ప్ విత్ అలైనింగ్ ద విజువల్స్ సెలెక్ట్ చేస్తుంది. నౌ ద గ్రిడ్ లైన్స్ అండ్ స్నాప్ టు గ్రిడ్ ఫీచర్స్ to positions and resize your visuals like the figure below. ఓకే, ఈ విధంగా మనకి మన యొక్క ఇమేజెస్ని రీసైజ్ చేస్తుందని చెప్తుంది. రీసైజ్ చేయడం జరిగింది సేమ్ మనకి ఇమేజ్లో చూపించిన విధంగా. grid lines, snap to grid. Okay, analysis.
Okay, next uncheck the grid lines and the snap to grid option to disable these features once you finish moving the visuals into the correct place. సో కరెక్ట్ ప్లేస్లోకి మూవ్ చేసిన తర్వాత వీటిని డిజేబుల్ చేయమన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ వచ్చేసి ట్యాబ్లోకి రావాలి. ఓకే, ఓకే, ఇక్కడ గ్రిడ్ లైన్ మనకి ఇట్లా పొజిషన్ ఫిక్స్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఓకే, మ్యానుఫ్యాక్చర్ అనాలిసిస్, సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీ. సో ఇది డీటెయిల్ మూవ్ చేసుకుంటాము. దెన్ ఈ గ్రోత్కి సంబంధించింది ఇటు మూవ్ చేస్తాము. నెక్స్ట్ ఇప్పుడు మనం కరెక్ట్గా పొజిషన్స్ అనేది ఇమేజ్లో చూపించిన విధంగా మనము సెట్ చేసుకోగలిగాము. వన్ సెట్ చేసిన తర్వాత మళ్ళీ గ్రిడ్ లైన్స్ అవసరం లేకపోతే వాటిని డిజేబుల్ చేయమన్నారు. సో డిజేబుల్ చేసేసాము. ఇప్పుడు రీసైజ్ అయింది ఇమేజ్. ఓకే, దెన్ రైట్ క్లిక్ ఆన్ ద పేజ్ నేమ్ ఇన్ ద లోయర్ లెఫ్ట్ కార్నర్. ఇక్కడ అండి రైట్ క్లిక్ అన్నది ఇది పేజీ. ఇక్కడ దీని మీద రైట్ క్లిక్ ఎంటర్ చేయమన్నారు. ఇక్కడ రీనేమ్ ఆప్షన్ ఉంటుంది, రీనేమ్ చేయాల్సి ఉంటుంది. మన రీనేమ్ ఏం చేయాలి? ఈ రీనేమ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరర్ రీనేమ్ చేయమని చెప్తున్నారు. ఓకే, రీనేమ్ చేస్తున్నాను. ఓకే, మ్యానుఫ్యాక్చరర్ రీనేమ్ చేస్తాను. నౌ దట్ వీ హ్యావ్ ఏ బేసిస్ for the report. In the next unit we will cover how to import and implement custom visuals in elements. సో ఇట్లా మనము మన ఒక మోడ్యూల్ 5లో కండిషనల్ ఫార్మాటింగ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేర్చుకున్నాము. నెక్స్ట్ లోగో ఎలా యాడ్ చేయాలో నేర్చుకున్నాము. ఇప్పుడు కస్టమ్ థీమ్స్ ఎలా యాడ్ చేయగల, తర్వాత మనము కలర్స్ ఎలా అప్లై చేయాలి అవన్నీ, తర్వాత పొజిషన్ ఏ విధంగా మనం మూవ్ చేయొచ్చు అనేది కూడా నేర్చుకున్నాము. ఇది మాడ్యూల్ 5కి సంబంధించిన కంప్లీట్ లెసన్ అండి. నెక్స్ట్ మనం మాడ్యూల్ 6 నేర్చుకుందాము. సో దాని తర్వాత మనం ఇక్కడ యూనిట్ 5 యూనిట్ 6 మీ యొక్క నాలెడ్జ్కి సంబంధించిన టెస్టింగ్ ఉంటుంది. యూనిట్ 4 వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత యూనిట్ 5లో మీ నాలెడ్జ్ టెస్ట్ చేయండి, మీకు సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్కి సంబంధించి మీరు మీ యొక్క వాట్సాప్ స్టేటస్ కానీ, లింక్డ్ఇన్లో కానీ, వేరే ఇంకా మీ సోషల్ నెట్వర్క్లో కానీ పోస్ట్ చేసుకొని మీ స్కిల్స్ని అందరికీ తెలిసేలాగా ఎక్స్ప్రెస్ చేసుకోండి. ఇది నా వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.